హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఏగేమింగ్ 004. మన ఈరోజు అయితే మనం మాట్లాడుతున్నాం సూపర్ మార్కెట్ సిమ్యులేటర్. ఇది మన అంటే ఇక్కడి దాకానే ఉంటుంది స్టార్టింగ్లో మనకి. నేను ముంగటికి స్పేస్ అప్గ్రేడ్ చేసిన, స్టోరేజ్ రూమ్ కొనేసిన, స్టోరేజ్ని స్టాక్ అవ్వకండి, ఇక్కడ స్టోరేజ్ స్టాక్ షాక్ అవ్వకండి, ఇంకొన్ని ఆర్డర్స్ వస్తాయి. ఇది మన క్యాషియర్ ప్రతిరోజు ఇన్ని కొనాలి. సో ఇప్పుడు ఇంకా 10 కొనాల్సిన ఐటమ్స్ ఉన్నాయి మనకు. ఇవే ఎక్కువ సేల్స్ అవుతాయి. అండ్ మనకి ఎంత, హలో బ్రో, అరే చూడండి కొని వచ్చేసిన 150కి కొనేద్దామా, కొనేసిన 150. ఇప్పుడు 6 minutes మనం అంత ఆగం కాబట్టి యాడ్ చూసేద్దాం. షర్ట్ నెట్ లేదు, నెట్ 1 minute. సో గాయ్స్, గ్లిచ్ అయితే అయింది మొత్తం సర్వర్. సో ఓకే, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు యాడ్ చూద్దాం. నెట్ వచ్చేసింది. సైలెన్స్ 2 ఇది. సో గాయ్స్, ఇప్పుడు చూడండి 10 డబ్బాలు ఎట్లా ఆడుతున్నాయి. ఇది మనకు ఒక్కటి ఎంతనో తెలుసా, $16 ఒక్కటి మనకు పోయేది. ఇందులో 4 boxes ఉంటాయి. 16 ఫస్ట్ ఎన్ని పెట్టినా 16 రూపీస్, 16 boxes పెట్టిన ఇట్లాంటి 16. ఇప్పుడు 26 boxes ఉన్నాయి ఇవే మన దగ్గర. ఇంకోటి కాస్ట్లీ బాక్స్ 49 rupees పర్ ఏ బాక్స్. దానికి ఇంత ఇన్కమ్ ఏం రాదు కాబట్టి ఇదే కొనేస్తా నేను. అవి 3 కొంటే ఎంత వద్దు, ఇవి 10 కొంటే అంత 10 బాక్సులు 60 ఒక్కటి, 50 కూడా కాదు. అలా అదంతా మనం స్టోరేజ్ రూమ్ని కొండలా మార్చేసినాం. ప్రతిరోజు నేను క్యాషియర్ని హైర్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోయినాయి. మినిమం 200 అడుగుతాడు. నా దగ్గర ఇవి కనిపిస్తున్నాయి కదా డేట్ పక్కన, అవి లేవు క్యాలెండర్స్, అవి ఉంటాయి. అరే నువ్వు ఉండు కొద్దిసేపు, పోపు మార్నింగ్ అయితే ఉండడానికి. అబ్బా, ప్రాఫిట్ ఫస్ట్ టైం నాకు వచ్చింది. 3 digit ప్రాఫిట్ అనేది. 2 digit ఎప్పుడు వచ్చేది నాకు. మనకి టైం ఎంత, 5 minutes షాప్ ఓపెన్ చేస్తున్నా. మనమైతే ఇప్పుడు స్టోరేజ్ రూమ్ని చూసేసేద్దాం. షాక్ కానీ ఇంకా ఉంది మనం పెట్టుకునేది. ఎప్పుడు ఆ క్యాషియర్ని కొని ఆ డబ్బులతో నైట్ ఆర్డర్ పెడతా. ఎప్పుడు నేను నైట్ ఆర్డర్ పెడతా, ఎందుకంటే వీళ్ళు వస్తుంటారు ఇడబెట్టుడు. ఇంక చూడండి బస్ 1 2 3 4 5 6. ఫస్ట్ టైం ఏం చేసిందంటే ఈ పెద్దది ఆర్డర్ పెట్టిన. దీంతో నాకు ఒకటి ఇట్లాంటి చిన్నది ఫ్రీగా వచ్చింది. అది నేను అది పెట్టలే అని దీనికి ప్లేస్ లేదు. ఇది దీని అంత ఉంటుంది అనుకున్నా, ఫ్రిడ్జ్ దీని అంత ఉంటుంది అనుకున్నా, కానీ చిన్నగా అయింది. అది అమ్మేసిన ప్లేస్ కోసం ఫ్రీగా వచ్చింది, పోగొట్టుకున్నట్టు అయింది. అది ఎంత అనుకుంటున్నారు, 250 రూపీస్ ఒక చిన్నది. ఆ ఫ్రిడ్జ్ మాత్రం ఫుల్ కష్టపడ్డా. ఫస్ట్ పోని ఏం తీసుకున్నాను, బట్టరా అంతే. ఇక్కడ నాకు మనీ యాడ్ అవుతాయి. ఓకే, స్టోరేజ్ రూమ్ కట్ చేసిన. ఇతను ఎక్కువ ఉంటాడు. అవి పెట్టలేదు. ఇప్పుడు మీకు చెప్పాను కదా బాస్, అవే ఇప్పుడు పెట్టబోతున్నా. ఒక్క దాంట్లో 4 ఉంటాయి అంతే. ఇది ట్రాష్ క్యాన్. ఇంకోటి పెడదాం. ఇటాలీ లిటిల్ పాస్తా మాత్రం స్టార్టింగ్ 30 బాక్సులు కొనుక్కున్నా. స్టోరేజ్ రూమ్ గుణంగానే ఇక డైరెక్ట్ ఊకే నేను ఒక్కొక్క బాక్స్ పెట్టుకున్నాను. స్టార్టింగ్లో ఓన్లీ ఫ్రూట్సే అనుకోండి, ఇప్పుడు అన్నీ ఇది కాలుతుంది. ఇక ఎవ్వరు తీసుకోలేదు ఇంకా. చూసారు కలిసి $14.6 మీకు 16 అని చెప్పినట్టున్నా. ఏం చూసుకోలే. ఇక్కడ ఈడాడేసినాను. ఈ రో మొత్తం నేను ఎప్పుడు ఈ రో మొత్తం ఇవి పెడతా. ఓడనోడని లేకపోతే క్యాషియర్ కానీ మనీ వస్తుంది కదా. ఎట్లా అనుకుంటుంది, ఇట్లోకి వెళ్ళి 2 వస్తాడు, ఇటు నుండి ఒకడు వస్తాడు. 200 కాదు నాకు ఇప్పటికి. నువ్వు పోయినా అక్కడ నాకు డబ్బులు నాకు ఒకసారి అయితే గీడి దాకా కొంచెం బయటికి కూడా పోయింది. మస్తు ఒకసారి 3 digit నెంబర్ సెల్ వస్తూ ఉన్నాడు ఒక ఆయన. వీళ్ళు మెల్ల వేస్తూ మనం అనుకుడే
అమ్మయ్య తీసుకో తీసుకో తీసుకో, ఇంకోటి తీసుకోండి. ఎందుకంటే అవితోనే మనకు ఎక్కువ లాభం. అది ఉండి ఇంకా ఏంటో ఇంకా మనకు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ 2 ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్స్ పెట్టేసాము. సన్ఫ్లవర్ ఆయిల్స్ ఈ రెండు ఏం చేసుకోవాలి నేను చూపడి ఇటలీ లిటిల్ పాస్తా పెట్టేసిద్దాం. ఓకే సన్ఫ్లవర్ ఆయిల్ కంటే తక్కువ ఇంకేం పెట్టు డ్రీమ్ కెఫే పెట్టుకున్నాం. దీనికి బాగానే వస్తుంది అనుకుంటున్నా. అంటే నేను మనకు నచ్చినట్టు పెట్టుకో. ఇది కూడా ఎక్కువనే ఫుల్ బాక్సులు పెట్టి ఉంటారు చూసిరు కదా స్టోరేజ్. దీని ముందు ఇంకా పెద్ద కొండలు ఉన్నాయి, మీరు మిస్ అయిపోయారు. అంటే నేను ఫస్ట్ గేమ్ చూసి తెలుసు కదా మీకు, కొన్ని గేమ్స్ వెంటనే డెవలప్ చేసి వెంటనే ఆడతాం. ఇప్పుడు బ్రేక్ వస్తుంది. వైడ్ యాంగిల్ వచ్చింది. ఓకే వద్దు, మళ్ళీ ఇడలే పాస్తా వద్దు, ఇది వద్దు, ఇది ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ వద్దు, ఇది వద్దు. ఇది పెట్టుకుందాం కేన్ షుగర్. ఓ బాయ్ మారో ముజే మారో. అమ్మయ్య చాలు, క్యాషియర్ని కొనొచ్చు. పోతారా పోయిండా, కొనేద్దాం. కొందాం ఓడి తప్ప కస్తాను కొందాం. నువ్వు వద్దు, నాకు నువ్వు ఎక్కువ చెప్తున్నావు. ఈడు మనోడు ఇప్పటిదాకా రాలే. నువ్వు రారా దా, అడిగినా రాని, నాకు సంబంధం లేదు. నేను ఫస్ట్ ఇది నింపుకుంటా. ఏదో ఒకటి పెట్టాలి. లిటిల్ పాస్తా మిల్క్ వచ్చిందా, ఇంట్లో పెట్టాలి. ఇది ఒక ఆప్షన్ కూడా ఉంటుంది గాయస్, అది నేను ఎప్పుడైనా నైట్ వాడతాను లాస్ట్కి. ఇటలీ మళ్ళీ పాస్తా పెడదాం లేదు. ఒకసారి అయితే మొత్తం ఈ 3 రోజులు 3 రోజు వాడుతాను. ఇటలీది డ్రీమ్ కెఫే కేన్ షుగర్ ఒక్కొక్క దానికి ఇది వేయడం అంతే. మళ్ళీ ఎట్లా డబ్బులు బాగానే అవుతాయి. ఒకరు ఖాళీ చేసిరు ఆ రూమ్ మొత్తం దానికి అనుకున్నాను నేను. సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా ఉందా, సన్ఫ్లవర్ ఆయిల్. అరే ఇప్పుడు ఏదో ఇది పెట్టుకున్నాను ఏదో ఒకటిగా చాలా తినిపోయింది. ఇప్పుడు హీరో మొత్తం ఇదేంతో మాట్లాడుతూ అరే రాకండి బ్రో. అప్పుడప్పుడు పడేసి అది ఇంకా సన్ఫ్లవర్ ఆయిల్ దా, ఇటు ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ పెడదాం. అరే కొంటారనే ఉంటుర్రు గాయస్. మస్తు గ్రైండింగ్ చేస్తాను నేను. ఇది మాత్రం ఫుల్ ఫన్. కొంచెం అదో ఇంకాకి జంప్ అయ్యి అక్కడ మూలకి ఇది పెడదాం. ఇది తెలుసు నాకు, ఇది తెల్లలాగా. సారీ మళ్ళీ నింపుకొచ్చి నిండిపోయింది. నైట్ కూడా అయిపోయింది. మళ్ళీ కాన్షియస్ హెయిర్ వేసుకోవాలి. అలా నేను నెక్స్ట్ టైం హెయిర్ వేసుకొని నేను చూపిస్తాను మీకు. ఈరోజు ఎక్కువ బిజినెస్ కాలే, ఒకటే రో ఖాళీ అయింది. ఇది ఈడ 2 4 ఒకటే బాక్స్ పోయింది. నేను 6 బాక్స్ పెడితే ఒక్కటే బాక్స్ అంతే. నేను అప్పుడు ఉంటాయి ఇంకా గ్రైండింగ్ ఉంటే. అరే వెళ్ళిపోరా, నాకు నైట్ కాదు. 600 ఉందా లేదు 1300. ఇదేంటి సాకూరా సుషీస్ కోకోకోలా ఉంది, స్పార్క్ ఉంది, కోలా స్పార్క్. మనం ఇది కొనాలి, నెక్స్ట్ కొనేద్దాం. ఓకే గాయస్, ఇది ఈరోజు వీడియో. బాయ్. నేను ఓపెన్ చేయలేను.